పొలిటీషియన్ మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇట్ ఈస్ ఇన్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్, నాట్ ఇన్ మై కంట్రోల్. But I have an intention. So when I have a concern, but my focus is on control, my influence zone will increase. One day even my concern may come into my influence zone. But మనం కనుక సినిసిజం అండ్ రిజైన్మెంట్ కనుక వచ్చామనుకోండి, ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన మొదటి మాట అర్జునుడికి. సో ఆయన అంటాడు, ధర్మంతో పాటు అధర్మం కూడా చేసేస్తున్నామో, వీళ్ళందరినీ చంపేస్తాను. సో వీళ్ళందరూ చచ్చిపోతే వీళ్ళ యొక్క భార్యలు యువతులు ఇన్ని వేల మంది ఉండిపోతారు, క్షేత్రాలు ఉండిపోతాయి, విత్తనాలు లేవు, వేరే జాతి విత్తనాలు వచ్చి పడితే జాతి ఏమైపోతుంది అని ఇంత బాధపడిపోతుంటాడు. అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం. జీవితంలో నిరాశగా అంటే ఉండడం కంటే ఇంకో దౌర్బల్యం ఇంకోటి లేదు. నువ్వేం పట్టుకురాలేదు, ఇక్కడికి పట్టుకుపోయేది కూడా ఏం లేదు, నీకు చావు కూడా లేదు. ఈ మధ్యన అభిమన్యుడికి అర్జునుడికి చెప్తుంటే మాట విన్నాను. సో శరీరంతో వచ్చేది, శరీరం కనుక గట్టిగా అంటే ఫిజికల్ మన శరీరం దృఢంగా ఉంటే వచ్చేది శక్తి, మనసు దృఢంగా ఉంటే వచ్చేది సామర్థ్యం, ఆత్మ దృఢంగా వచ్చేది శౌర్యం అంటాడు. అంటే అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే అది రియల్ బ్రేవ్నెస్ అంటే, అది కరేజ్ అంటే. సో మన మనసుతో వచ్చేది రేపు మారిపోవచ్చు, ఇంకో చోట ఇన్ఫ్లుయెన్స్ చేయబడచ్చు, కానీ ఆత్మ నుంచి వచ్చిందా. ఇవాళ ఆత్మవిశ్వాసం మాట్లాడుతున్నాం, కానీ మరి యొక్క మైండ్కి మనం చెప్పి ఆత్మకి ఎలా వస్తుంది విశ్వాసం? ఆత్మవిశ్వాసం ఆత్మజ్ఞానం నుంచి మాత్రమే మనుషులకు వస్తుంది. మేబీ గురువుగారు లాంటి ఉపన్యాసం ద్వారానే మనుషుల లోపల రియల్ ఫైర్ ఇగ్నైట్ అవుతుందని నేను నమ్ముతాను. సో నాలుగవది రెస్పెక్ట్ఫుల్ మైండ్. డూ యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ సెల్స్? మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే మనం చాలా కాన్ఫిడెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ తరిగితే కాన్ఫిడెన్స్ తరుగుతుంటే నీకు నీ మీద రెస్పెక్ట్ లేదు. ఇందాక మనం సినిమాలో చూసాం, గుర్తుంచుకో నీకంటే తోపు ఎవడం లేడు అంటే నిజానికి దేని గురించుకోవాలి మనం గుర్తుంది? బాడీ గిఫ్ట్ పేరెంట్స్ ఇచ్చింది, మరి సెల్ఫ్ ఎవరిది? గాడ్ గిఫ్ట్, సోర్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ ద హయ్యర్ ఫోర్స్. ఎప్పుడైతే రెండు గిఫ్ట్, నీకు శరీరం లేకుండా నువ్వు లేవు, నీవు లేకుండా శరీరం లేదు, ఒక దేవుడికే అంశగా ఉంటే దేనికి నువ్వు భయపడాలి? అది తెలుసుకుంటే నువ్వు తోపు అవుతావు. కేవలం నా క్వాలిఫికేషన్, నా అచీవ్మెంట్ చూసి తోపు అనుకుంటే, నువ్వు గ్రేటెస్ట్ అనుకుంటే వేరేవాడు వచ్చి ఐఎమ్ లేటెస్ట్ అంటాడు, నీవు మళ్ళీ నీ కాన్ఫిడెన్స్ పోతుంది. సో ఐ హావ్ రిటన్ 3 things that what is reinvent. First, you have to understand your ground reality. What is ground reality అంటే సౌత్ ఆఫ్రికాలో ఒక ట్రైబల్స్ వాళ్ళ గ్రౌండ్ ఇలా పట్టుకుని నెక్స్ట్ 10 నిమిషాల్లో ఏ జంతువు వస్తుందని చెప్పగలిగేవారట. అంటే వాళ్ళ యొక్క సర్వైవల్ బ్రెయిన్ అంత డెవలప్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ 10 నిమిషాల్లో వచ్చే జంతువు ఏంటో తెలుసుకోకపోతే ప్రమాదకరమైందా, మనం వేటాడ దగ్గర తెలుసుకోకపోతే వాడు ఉండడు. సో అంటే వాళ్ళు ఎంత స్కిల్ డెవలప్ చేసుకున్నారంటే నేలను ముట్టుకుని ఆ వైబ్ని బట్టి ఏమొస్తుందో చెప్పగలిగేవారు. అంటే మనకంటే ఎక్కువ స్కిల్స్ మనకి జంతువులకు ఉన్నాయి. ఎర్త్క్వేక్ ఈ వైపుని వస్తే భూమికి, భూమి అవతల ఉన్న పాముకి అది తెలుస్తుందట. సునామీ వచ్చినప్పుడు మనుషులకి తెలియలేదు, కానీ జంతువులు జూలో కూడా చైన్లు తెంపుకుని బయటకు వచ్చేసినాయి. అంటే మనిషి వేళ తను చాలా కనెక్షన్స్ పెంచుకున్నాడు, కాంటాక్ట్స్ పెంచుకున్నాడు, సోషల్ మీడియా ద్వారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ పెంచుకున్నాడు. అంటే ఇంత అద్భుతమైనటువంటి కనెక్షన్ ఎప్పుడూ లేదండి ఈ ప్రపంచంలో, కానీ తనతో మాత్రం తాను కనెక్షన్ కోల్పోయాడు. సో ఒక ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, ఏదైనా ఒక కంపెనీ లేకుండా ఒకరోజు సెల్ ఫోన్ ఫ్రీ బతకగలడా? ఒకరోజు ఇతను ఏ లేకుండా, ఈ గాడ్జెట్స్ లేకుండా బతకగలడా? ఎప్పుడన్నా తనతో తాను ఒంటరిగా వాకింగ్కి వెళ్ళి అలా కొన్నాళ్ళు 2-3 రోజులు గడిపాడా? చాలా మందికి బోర్ వస్తుందంటే నీతో నీవు గడిపితేనే నీకంత బోర్ అయితే ఈ ప్రపంచంలో ఎవరికన్నా నువ్వెంత బోర్ కంపెనీ, నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఇతరులకు అందుబాటులో ఉంటావు? యు ఆర్ అన్హ్యాపీ మ్యాన్. అందుకే జీసస్ చాలా బాగా చెప్తాడు మాట, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ టు యూ. ముందు ఆనందంగా ఉండు, నీకు అన్నీ దొరుకుతాయి. ఓన్లీ పీపుల్ లైక్ చిల్డ్రన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు మాత్రమే దేవుడి రాజ్యంలో ప్రవేశించగలరు. చిన్నపిల్లలు ఎక్కడుంది? కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అంటాడు. మసీదులోనో చర్చిలోనో గుడిలోనో ఉందని చెప్పలేదు, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అంటాడు. ఈ ఆల్వేస్ సేస్ మీ అండ్ మై ఫాదర్ ఈజ్ వన్. ఎవరు ఫాదర్ అంటే? బట్ వెన్ యూ అండర్స్టాండ్, మనకి సో ఈ యొక్క చక్రాస్ గురించి చూసుకుంటే మూలాధార చక్ర, ఇఫ్ యూ డోంట్ క్రియేట్ ఎ ఫ్యూచర్ యూ విల్ హ్యావ్ ఎ ఫ్యూచర్ దట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ ఫ్యూచర్. డిఫాల్ట్ ఏంటంటే నెక్స్ట్ 5 ఏళ్ళలో ఇంకొంచెం ఓల్డ్ అవుతారు, నెక్స్ట్ 5 ఏళ్ళలో మీ పిల్లలు కాలేజీకి వెళ్తారు, నెక్స్ట్ 5 ఏళ్ళలో పిల్లల రిలేషన్ మీతో తగ్గి వాళ్ళ ఫ్రెండ్స్తో పెరుగుతుంది, నెక్స్ట్ 5 ఏళ్ళలో మీరు రిటైర్ అవుతారు. ఇవన్నీ ప్రెడిక్టబుల్. ఇఫ్ యూ క్యాన్ ప్రెడిక్ట్ యూ ఆర్ నాట్ క్రియేటింగ్ ఎ ఫ్యూచర్. ఫ్యూచర్ ఈజ్ ఎ మిస్టరీ, పాస్ట్ ఈజ్ ఎ హిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ఎ గిఫ్ట్ అన్నారు. పాస్ట్ ఈజ్ ఎ నాయిస్, ప్రజెంట్ ఈజ్ ఎ చాయిస్, ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ వాయిస్.
హ్యావ్ యూ ఎవర్ హర్డ్ యువర్ ఇన్నర్ వాయిస్? వాయిస్ నీకు ఎలా వినపడుతుంది? ఈ నాయిస్ తగ్గినప్పుడు ఆ వాయిస్ వినపడుతుంది. ఈ నాయిస్ తగ్గే ప్రయత్నం ఎప్పుడన్నా చేసావా? గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం, ముందు పీచు తీయాలి. ఇన్ని ఆలోచనలు, ఈ డెన్సిటీ ఆఫ్ ట్రాఫిక్లో నీ జర్నీ బాగుండదు. ముందు నీ యొక్క డెన్సిటీ తగ్గించు, అప్పుడు అహంకారం అనే దాన్ని బద్దలు కొట్టు. అప్పుడు వెనక్కి తీస్తే మూడవ నేత్రం, త్రినేత్రం, అసలైన జ్ఞానం నీకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు నీవెవరు అన్నది నీకు తెలుస్తుంది. ఎవరో చెప్తే తెలిసేది కాదు నీవెవరు అని, అనుభవంలోకి వస్తే మాత్రమే తెలిసేది. ప్రేమలో పడ్డాగా నువ్వు ప్రేమలో పడ్డావని చెప్పక్కర్లేదు, పడని వాడిగా అనుభవం ఎప్పటికీ అర్థం కాదు. సో వన్స్ యూ అండర్స్టాండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ అలైవ్, then you cannot come back to your previous stage, because mind once expanded to the larger ideas, it can never come back to its original size. That is why మన cerebral brain కనుక really active కావాలంటే create a future. Can you become a person of admiration at your home? Can you become a person of admired person in your office, in your family? సో రెండవ చక్ర ఏంటంటే స్వాదిష్టాన చక్ర, విల్ పవర్. ఎప్పుడు మనిషి జీవితం మారుతుందంటే ఆంటోనీ రాబిన్స్ అంటారు, ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ యువర్ డెస్టినీ ఈజ్ షేప్డ్. నిర్ణయం. ద్రౌపది ఒక అభిమన్యుడికి ఒకటి కడుతుంది రక్ష, కానీ అది జారిపోతుంది. ఏదో శంకిస్తుంది, ఏమన్నా తేడా వస్తుందా యుద్ధంలో అని. తర్వాత అభిమన్యుడికి ఉత్తరికి ఎంగేజ్మెంట్ జరిగే సమయంలో ఉత్తర తల్లి అంటుంది, విరాటుడి భార్య, నాకు కృష్ణుడు మాట ఇచ్చాడు, చక్రవర్తి నా మనవడే చక్రవర్తి అవుతాడని. ఆవిడకి ఇంకా డౌట్ వస్తుంది, ధర్మరాజు కొడుకు కదా అవ్వాలి, ఉత్తర అభిమన్యుడి కొడుకు ఎలా అవుతాడు అని కృష్ణుడు అడుగుతుంది. ఏమవుతుంది యుద్ధం యొక్క పరిణామం ఏంటని. నాకు మాత్రమే తెలుసు, యుద్ధంలో ఏమవుతుందో ఎవరికి తెలుస్తుంది? లేదు, నీకు తెలుస్తుంది. ఈశ్వరుడు ప్లాన్స్ ఈశ్వరుడి దగ్గర ఉండడం బెటర్ అంటాడు ఆయన. లేదు, నాకు తెలియాలి. సో ఇప్పుడు ఇన్సిస్ట్ చేసినప్పటికీ నాకేమన్నా బాధ వస్తుందండి, ఎవరు చెప్పారు నీకు యుద్ధం సుఖం ఇస్తుందని? యుద్ధం ఎప్పుడు వినాశనం వేస్తుంది. కానీ నీ సమస్య నీ యొక్క పర్సనల్ అయితే నాశనానికి దారితీస్తుంది, కానీ సమాజ హితానికైతే అది నిన్ను భగవంతుని దేవుని కింద తయారు చేస్తుంది. సో ఇది ఏమవుతుంది అంటే నీ 5 భర్తలు తప్ప శాంతనుడి వంశంలో అందరూ మరణిస్తారంటాడు. ఇప్పుడు నీ చాయిస్ నీది. యుద్ధం చేయడం అన్నది నీ కర్తవ్యం కాదు. భార్యగా నీ కర్తవ్యం ఉంది, తల్లిగా ఉంది, కోడలుగా ఉంది, కానీ యుద్ధం చేయడం అన్నది నీ కర్తవ్యం కాదు. అది ఒక సంకల్పం, అది ఒక నిర్ణయం అంటాడు. అలాగా సాయిబాబా గారు భర్తగా, తండ్రిగా, సో చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇంకా గుడికి తీసుకునే ధర్మకర్తగా ఉన్నాయి. కానీ వి ఎంపవర్ ఇంటర్నేషనల్ బట్టి ప్రపంచాన్ని నేను ఎంపవర్ చేసి ఆర్గనైజేషన్ పెట్టడం అన్నది ఆయన కర్తవ్యం కాదు, అదొక సంకల్పం, అదొక నిర్ణయం. ఆ తీసుకునే నిర్ణయంలో ఉండేటటువంటి ఆ యొక్క ప్యూరిటీ అది దాన్ని ఉద్ధరింపచేస్తుంది. అందుకే లెవెల్ 5 గుడ్ టు గ్రేట్ అనే పుస్తకం రాసినటువంటి జిమ్ కాలిన్స్ లెవెల్ 5 లీడర్షిప్ అంటాడు. లెవెల్ 5 లీడర్షిప్ ఏంటంటే అక్కడ నువ్వు ఉండవు, అక్కడ నువ్వు ఉండవు, నీ యొక్క సామర్థ్యం మాత్రమే ఉంటుంది. యూ విల్ నాట్ బి దేర్ లీడర్ వితౌట్ టైటిల్ అంటున్నారు ఈ మధ్యన. సో దెర్ ఆర్ సో మెనీ లీడర్స్, మనకి వాళ్ళు కనపడరు, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ గొప్పతనం మనకు తెలుస్తుంది. వాళ్ళని అతను స్టేట్స్మెన్ అంటారు. నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచించేవాడు పొలిటీషియన్, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించేవాడు స్టేట్స్మెన్ అంటారు. పివి నరసింహరావు లాంటి వాళ్ళు. సో మనకు తెలియదు, వాళ్ళు మనకి పెద్ద గుర్తించి ఉండదు, కానీ వాళ్ళ భారతదేశం మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి లీడర్స్ వాళ్ళు. సో ఫస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గ్రౌండ్ రియాలిటీ. మీరు ఏమీ చేయకపోతే ఇందాక నాగేశ్వరరావు గారు చూపించారు ఎన్ని రకాల సమస్యలు వస్తాయి. అసలు కనీసం మీ హెల్త్ గురించి ఆలోచించారా? ఇదే రకమైనటువంటి నాకు ఏది నచ్చిందో అది తింటాను అని 2 అంగుళాల ఏరియా నచ్చింది మీరు తింటూ ఉంటే, ఇన్ని విషయాలు తెలిసిన మీరు, ఇన్ని ఆరోగ్య విషయాల గురించి తెలిసిన మీరు ఈ గుర్రం అనేటటువంటి చెప్పింది తింటున్నారా? మీ విజ్డమ్ చెప్పింది వింటున్నారా? అర్జునుడు గెలవడానికి ఆ యొక్క బుద్ధి అనే రథసారథి ఉండడం ప్రధాన కారణం. బుద్ధి అనే రథసారథి ఉండడానికి కారణం ధర్మం పక్షాన్ని నిలవడం. అంటే ధర్మం, ధైర్యం, సాహసం. సో అంటే సరైన ధర్మం ఉందా, సరైన బుద్ధి వికసిస్తుంది. అప్పుడు అది గైడ్ చేస్తుంది నీకు. ప్రతి లోపల మనిషికో దిక్సూచి ఇస్తాడు. బయట దిక్సూచి ఎలా నార్త్ ఇటు చెప్తుందో ఏది సరైనదనే ప్రతి క్షణం మనకు చెప్తూనే ఉంటుంది. దాన్నే కాన్షియన్స్ అంటారు. ఆ కాన్షియన్స్ కనుక మనకి గైడెన్ వింటే వీ కెన్ రీఇన్వెంట్ అవర్ ఫ్యూచర్. So the second one is energize the engine. Then be hack goals అంటారు. Big hairy audacious goals. అంటే నీ ముందు ఎలాంటి లక్ష్యం ఉండాలంటే ఆ లక్ష్యం నిజమవుతుందా లేదా సెకండరీ, బట్ ఆ లక్ష్యం నిన్ను మార్చాలి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు కట్టావా, పెళ్లి చేసావా అన్నది కాదు, అది చేయడంలో నువ్వు వ్యక్తిగా అంత ఎదిగావు. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత అక్కడ ఏమీ లేదు. కానీ నువ్వు నిజంగా ఎవరెస్ట్ ఎక్కావా లేదా తెలియాలంటే నువ్వు వ్యక్తిగా ఎంత ఎదిగావు.
ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటావు, ఎన్నో ఇంచుమించు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పొందుంటావు. ఇవన్నీ వచ్చిన తర్వాత నీకు జీవితంలో ఏమైనా సమస్యల కింద కనబడతాయా? శాటిలైట్ మీద ప్రయాణం చేసి వచ్చిన వాడికి 200 గజాల వాడి యొక్క డిస్ప్యూట్లో 20 సంవత్సరాల నుంచి తన సొంత వాళ్ళతో పోరాడిన వాడు శాటిలైట్ నుంచి భూమి మీద చూసుకుంటే వాడి ప్లాట్ ఎక్కడా? అప్పుడు అర్థమవుతుంది నేను నా సమస్య ఎంత పెద్దది అని. ఈ విశ్వంలో మన గెలాక్సీ ఎంత, అందులో మన యొక్క సౌర కుటుంబం ఎంత, అందులో మన భూమి ఎంత, అందులో ఇండియా ఎంత, అందులో తెలంగాణ ఎంత, అందులో హైదరాబాద్ ఎంత, అందులో మీరెంత, నేనెంత, మన ప్రాబ్లమ్స్ ఎంత, తొక్కలో అంత. When we understand this simple thing, we are nothing, then we can create anything. But if you think you are something, you cannot create anything, because the biggest fear in life is losing the identity. You created that I am so and so. When you understand that, సినిమా హాల్లో చాలా సినిమాలు చూస్తాం, ఎమోషన్స్ వస్తాయి, కళ్ళనీళ్ళు వస్తాయి, నిజం అనుకుంటాం. కానీ సినిమా హాల్లో నిజం ఏదన్నా ఉంటే అది తెర మాత్రమే, తెల్లని తెర. దట్స్ వాట్ ఈజ్ అవర్ రియల్ పొటెన్షియల్. సో ఈవేళ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెప్పి ఇవన్నీ కృష్ణ భగవాన్ చెప్పాడు, స్వామి వివేకానంద ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. అంతకుమించి నేను చదివిన ఇన్ని వేల పుస్తకాల్లో కొత్తది నాకు ఒక్కటి కూడా కనపడలేదు. బట్ కానీ ఈవేళ వివేకానంద ₹2 దొరుకుతుంది పుస్తకం, కానీ ఇంపోర్టెడ్ బుక్ 2000. సో ఆ టైటిల్తో చదవడం మనకి చాలా కిక్ అనిపిస్తుంది. సో విజ్డమ్ షుడ్ లీడ్ టు ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ షుడ్ లీడ్ టు విజ్డమ్, విజ్డమ్ విల్ లీడ్ టు మాస్టరీ. అండ్ ఐ వాంట్ టు సీ అన్ ఇండియా ఫుల్ ఆఫ్ మాస్టర్స్. సో అలాంటి మాస్టర్స్ మాత్రమే దేశాన్ని మార్చగలరు.